వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు ఒక పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీకి గాడిన పెట్టడం కంటే సొంత గూట్లో సెగలను ఆర్పడమే ఆయనకు పెద్ద సవాల్గా మారింది. ముఖ్యంగా తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు జగన్ వేసిన 3 ప్రధాన ఎత్తుగడలు ఇప్పుడు ఆయనకే ఎదురు తిరిగి రివర్స్ కొట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా పార్టీలో అసమ్మతిని అణచివేసేందుకు చేసే ప్రయత్నాలు కాస్త వికటించి చీలికలకు దారితీస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొదటి కుట్ర లేదా ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నది పార్టీ సీనియర్ నేతలను పక్కన పెట్టుకుని కేవలం విధేయతను మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం. గత ఎన్నికల ఓటమి తర్వాత జగన్ పార్టీని ప్రక్షాళన చేసే క్రమంలో పాత తరం నేతలను దాదాపు విస్మరించారు. దీని వెనుక ఉద్దేశం కొత్త రక్తం ఎక్కించి తనపై ఎవరు ఎదురు తిరగకుండా చూసుకోవడమే. అయినప్పటికీ ఇది తీవ్రమైన అసంతృప్తికి దారితీసింది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం వెంట ఉన్న నేతలు కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. జగన్ తనపై పూర్తి నమ్మకంతో ఉన్న వారికి మాత్రమే యాక్సెస్ ఇస్తూ మిగిలిన వారికి దూరం పెట్టడం వల్ల క్షేత్రస్థాయిలో కేడర్ గందరగోళంలో పడింది. ఈ వ్యూహం పార్టీలో ఐక్యత పెంచాల్సింది పోయి గ్రూప్ రాజకీయాలను పెంచి పోషించింది. రెండవది, తన కుటుంబ సభ్యుల చుట్టూ అల్లిన రాజకీయ వ్యూహం. షర్మిల వ్యవహారంలో జగన్ అనుసరించిన కఠిన వైఖరి పార్టీకి రక్షణ కవచంలా మారుతుందని ఆయన భావించారు. కానీ ఆస్తి తగాదాలు మరియు రాజకీయ విభేదాలు రచ్చకెక్కడంతో ఆ పార్టీ నైతిక స్థైర్యం దెబ్బతీసింది. కుటుంబంలోనే సఖ్యత లేనప్పుడు పార్టీ నేతలను ఎలా సమన్వయం చేస్తారనే ప్రశ్నలు లేవనెత్తున్నాయి. జగన్ తన సొంత పట్టు కోసం కుటుంబ బంధాలను కూడా పరంగా పెట్టారనే ప్రచారం ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది. ఇది పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వంలో భయాందోళన కలిగించింది. తన రక్త సంబంధికులనే కాదనుకున్న వ్యక్తి రేపు తమకు రక్షణగా ఉంటారా అనే అనుమానం నేతల్లో మొదలైంది. మూడవ ముఖ్యమైన ఎత్తుగడ ప్రభుత్వం వ్యతిరేకతను కేవలం స్థానిక నేతలపైకి నెట్టడం. తాను సంక్షేమ పథకాలు ఇచ్చిన నేతలు అవినీతి వల్లే పార్టీ ఓడిపోయిందని ప్రచారం చేయడం ద్వారా జగన్ తన ఇమేజ్ను కాపాడుకోవాలని చూశారు. కానీ ఈ నిరాధారోపణ నేతలను మరింత రెచ్చగొట్టారు. జగన్ నిర్ణయాల వల్లే తాము బలిపశువులయ్యామని భావిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. తమకు అండగా ఉండాల్సిన అధినేతలే తనను తప్పుపడుతుంటే పార్టీలో ఉండటం అనవసరమనే భావన వారు వచ్చారు. ఈ 3 కుట్రలు జగన్ అధికారాన్ని సుస్థిరం చేశాయని ఆశించిన అవి కాస్త రివర్స్ అయ్యి వైసీపీలో మునుపెన్నడూ లేనంతగా చీలికలు వచ్చే పరిస్థితిని కల్పించాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ తన పంతంను మార్చుకోకపోతే పార్టీ మనుగడ పరిస్థితిగా మారే అవకాశం ఉంది. రాబోయే కాలంలో ఈ అంతర్గత పోరు ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాలి.